వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉండడం, అంటే 25వ తేదీతో నామినేషన్ పర్వానికి తుది అంకం 25వ తేదీ కాబట్టి 25 లోపల నామినేషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 లోపల మాత్రమే నామినేషన్ అలౌ చేస్తారు. అదేవిధంగా నామినేషన్ వేసేటువంటి వ్యక్తితో పాటు మిగతా నలుగురిని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల చూడొచ్చు, మొత్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మీడియా ప్రతినిధి కావచ్చు ఉన్నారు. సో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా ప్రధానంగా కీలకమైనటువంటి వ్యక్తులను మాత్రమే దాదాపు మొత్తంగా ఒక అభ్యర్థితో పాటు మిగతా నలుగురిని మాత్రమే లోపలికి అలౌ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా నాయకులందరూ కూడా బయటే ఉన్నారు. అంటే ఇక్కడ దానికి ముందు కూడా ఇంకొక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి కార్యకర్తలను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక్కడైతే కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. మొత్తానికి లోపలికి అయితే కేవలం 5 మందిని మాత్రమే అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు కొంతమంది కీలక సభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి ఆదార ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొప్పుల రాజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. వీరితో పాటు కొంతమంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం కీలకం కావడంతో ఇక్కడ నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. లోపల నామినేషన్ కేంద్రంలో నామినేషన్లు అందజేస్తూ ఉన్నారు. మనం అయితే చూడొచ్చు, మొత్తంగా భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య అయితే నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో నామినేషన్ల అంకం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ పూర్తి కావస్తుందని చెప్పొచ్చు. మరో 2 రోజుల్లో పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తంగా కీలకమైనటువంటి అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నామినేషన్ పర్వం అయితే కొనసాగుతోంది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా పోలీసులు అయితే గట్టి భద్రతని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అందరినీ కూడా ఐడి కార్డులు చూసి మరీ లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. సిబ్బందిని కూడా, అదేవిధంగా వాహనాలు కూడా కొంత దూరంగా ఆపేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి లోపలికి అలౌ చేయట్లేదు. ఈ విధంగా మొత్తంగా మంచి భద్రత, అంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మాత్రమే లోపలికి అభ్యర్థులను అలౌ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ వంశీ కృష్ణాడితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.